నమస్తే. జోష్ అదిరిపోయింది అసలు. ఇది ఊహించిందా, ఊహించలేని పరిణామం? ఏ విధంగా చూడవచ్చు? నారా చంద్రబాబు నాయుడు అనే మాట ఇవాళ వినబోతున్నాం. యావత్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ రోజున ఈ మాట వినబోతోంది. ఈ రోజు కోసం 5 కోట్ల మంది ఆంధ్రులు ఎక్కడెక్కడైతే అభివృద్ధి కాంక్షకులు ఉన్నారో అందరూ ఎదురు చేశారు. ఆ రోజుని, ఆ మాటని ఇవాళ వినబోతున్నాం. నిజంగా కూడా ఇది చాలా ఉద్వేగభరితమైనటువంటి ఒక మూమెంట్ మాకు. కాకపోతే ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి ఒక నమ్మకాన్ని, ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి ఒక భరోసాని మేము ఎక్కడా కూడా తగ్గకుండా చూసుకునేటువంటి బాధ్యత మేము తీసుకున్నాం. ప్రజలకు ఎక్కడా మాట రాకుండా చూసుకుంటాం. సో మరి మన ముందు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది, అవునా? ఈ 13 లక్షల కోట్ల రూపాయల అప్పుని ఏ విధంగా ఛేదిస్తారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మంచి అడ్మినిస్ట్రేటరు, గ్యారెంటీ అనుకున్నది సాధిస్తారని ఉంది. కానీ ఎట్లా, ఏ విధంగా? ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది నారా చంద్రబాబు నాయుడు. ఈ క్షణం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు మార్క్ రాజకీయం చూస్తారు, మార్క్ పాలన చూస్తారు. అందులో ఎక్కడ అభివృద్ధికి లోటు ఉండదు, సంక్షేమానికి లోటు ఉండదు, దేనికి లోటు ఉండదు. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సన్ రైజ్ స్టేట్ గా మారబోతుంది. సో ప్రభుత్వాన్ని, ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని మీరు ఏ విధంగా అయితే ఎండగట్టారో, నిజంగా అందరూ మీరు కీలక పాత్ర పోషించారు. మరి నిజంగానే అటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మంచిని మంచి అంటాం, చెడుని చెడు అంటాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన తప్పు చెయ్యరు, తన పక్కన ఉన్న వాళ్ళని చెయ్యనియరు. ఎవరన్నా చేస్తే వదిలిపెట్టరు. సో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్, ఈజ్ ద పవర్ స్టార్, అంతే. సో మరి ఆయన ఎన్నో రకాల అవమానాలు, ఈయన కూడా ఎన్నో రకాల అవమానాలు డెఫినెట్లీ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. తప్పు చేసిన వాడిని శిక్షిస్తాం. ఓకే.